హలో అండి, నా పేరు సందీప్ ఎన్ఎల్ 627 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందండి. దాని గురించి మనం మాట్లాడుకుందాము. మెయిన్గా కూటమి ప్రభుత్వం వచ్చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం అనేది చేస్తుంది. దాని పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయని మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతామండి. జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే మెయిన్గా ఈ కేసు వచ్చేసి ఏదైతే లిక్కర్ కేసు గురించి అండి. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ చేసినప్పుడు వీళ్ళు దాంట్లో కరప్షన్ చేశారు అని ఆరోపణ అండి. అదే కాకుండా చాలా వరకు వేరే వేరే డీల్స్ పెట్టుకొని సూట్ కేస్ కంపెనీస్ పెట్టుకొని దాని ద్వారా అక్రమంగా డబ్బులు మొత్తం కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేస్కి పంచారు అనేది ఆరోపణ అనేది చేశారండి. దీంట్లో మనం ఏదైతే కరెక్ట్ ఉందా లేదా అని మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది. ఫస్ట్ వచ్చేసి ఈ కేసులు అనేది బేసికల్గా ఈ కేసుల్లో మనం నిలబడాను ఫస్ట్ మనకు ఒక ప్రయత్నం అనేది చూద్దాం. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది పకడ్బందీ కేసు అయితే నిలబడే అవకాశం ఉంది. మనకు కూడా అంత డీటెయిల్స్ అనేవి తెలియదు. ఇప్పుడు మనం ఏం పాసిబిలిటీస్ ఉన్నాయని దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాము. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అది ప్రూవ్ అయితే కేసు అనేది పెద్ద కేసు అండి. ఇది చాలా పెద్ద కేసు. ఎందుకంటే మినిమం 8 నుంచి 10 ఏళ్ల వరకు ఈ దీనిలో జైలు శిక్ష పడే అవకాశం. ఇంకో విషయం ఏంటంటే చాలా మందిని అరెస్ట్ చేశారు. అంటే కింద లెవెల్ నుంచి ఎవరైతే సిఎంఓ ఆఫీస్ వరకు చాలా మందిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయగలరా? ఇంకో విషయం నాకు తెలిసినంత వరకు అయితే అరెస్ట్ అనేది చాలా జరగకపోవచ్చు అండి. ఎందుకంటే చాలా వరకు అరెస్ట్ చేసినప్పుడే సింపతి అనేది వచ్చే అవకాశం ఉంటుందండి. ఏ ప్రభుత్వానికైనా, ఏ ప్రతిపక్ష నాయకుడికైనా, ఎవరికైనా కానీ. ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఏంటంటే ఇది కక్షపూర్వకంగా అరెస్ట్ చేశారనేది అందరూ కూడా అనుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే దీనిలో చాలా వరకు ఈ కేసులో ఎలాంటి ప్రూఫ్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద లేవు. అదే కాకుండా ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఆఫ్ ద రికార్డు కొన్ని విషయాలు ఎవరైతే అధికారులకు చెప్పారనేది కొంచెం సమాచారం అనేది వచ్చింది. అది ఏం చెప్పారనేది మనకు కూడా తెలియదు కాబట్టి మనం దాని మీద ఏం కామెంట్ చేయట్లేదు. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అంటున్నారు ఈ ఎలాంటి పకడ్బందీ కేసు అనేది పెట్టకుండా అరెస్ట్ చేయడం వల్ల ఎక్కువ రోజులు అనేది ఉండరు బేసికల్గా. ఎందుకంటే అది ఎవరు కూడా ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఆ డబ్బులు అనేది తరలించారనేది ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయకపోతే ఆ కేసు అనేది ఎక్కువ కాలం నిలబడదు. ఒకవేళ కూటమి ప్రభుత్వం వచ్చేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు కాబట్టి మేము కూడా అరెస్ట్ చేయాలి అనుకుంటే అది కక్షపూరితంగా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది ఎక్కువ కాలం అనేది నిలబడదు. దానివల్ల ఏదైతే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి సింపతి పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రజల్లో ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. పోయినసారి చంద్రబాబు నాయుడు గారిని కూడా స్కిల్ కేసులా ఏదైతే అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీకి అప్పుడు దాకా వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేదండి. దాని తర్వాత ఎవరైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాతనే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తెగించి బయటకు వచ్చి మొన్నటి ఎన్నికల్లో అనేది ఫైట్ చేయడం అనేది జరిగింది. అందుకే అన్ని సీట్స్ అనేది కూటమికి అనేది వచ్చింది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా యాడ్ అవ్వడం వల్ల అన్ని సీట్స్ అనేది బేసికల్గా వచ్చిందండి. అదే కాకుండా ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే దీంట్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలండి. అంటే ఇప్పుడు ఏదైనా అరెస్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళు కూటమిగా ఉన్నారు కాబట్టి కంపల్సరీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు యాక్సెప్ట్ అనేది చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ వాళ్ళ సొంత లాభాలు అనేది చూసుకుంటారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు గారైనా కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే ఆ మాటని వింటున్నారు తప్ప దాని బియాండ్ అనేది వెళ్ళడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు కేసెస్ అనేది ఇప్పుడు చంద్రబాబు గారి కేసెస్ స్కిల్ కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతుందనమాట. ఆల్రెడీ ప్రూఫ్డ్గా దొరికారనమాట ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సిఐడి రూపంలో. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే అవన్నీ దానివల్ల ప్రాబ్లం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం ఏదైతే చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే వినేటట్టే ఉంటారు తప్ప దాన్ని వ్యతిరేకించేటట్టే ఉండదు. నాకు తెలిసినంత వరకు అయితే కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రూఫ్స్ ఉంటేనే అరెస్ట్ చేయమని చెప్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో చాలా వరకు ప్రూఫ్స్ అనేవి అంత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ లేవు. ఆరోపణ ఉంది తప్ప ప్రూఫ్స్ అనేది ఇంకా ఏం చేయలేదు.
చాలా మందిని అరెస్ట్ చేశారు తప్ప దాన్ని ప్రూవ్ చేయలేదు ఇంకా. అంటే దీంట్లో చాలా వరకు ఈ కేసెస్లో ఏం చేస్తారంటే ప్రూవ్ అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చారనేది వీళ్ళకి ప్రూవ్ ఎట్లుంటది. ఇంకో విషయం ఏంది, వాళ్ళే డైరెక్ట్ అనేది తీసుకోరు కదా మనీ అనేది, ఎవరో చేతిలో తీసుకొని వాళ్ళు వాళ్ళకంటే ఒక సిస్టమ్ అనేది ఉంటది. ఆ సిస్టమ్ ప్రకారమే వాళ్ళు వెళ్తారు తప్ప డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారే డబ్బులే తీసేసుకొని లోపల పెట్టుకోరు కదా. అలాంటి విషయం అనేది జరుగుతుంది. దానిలో ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ప్రూవ్ చేయాలంటే పకడ్బందీగా ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు స్కిల్ కేసులో ఒక 350 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు తీసుకున్నారు. తీసుకొని డైరెక్ట్ వాళ్ళ సంతకం పెడతారు. దీంట్లో వచ్చేసి ఎలాంటి సంతకం అనేది లేదు. ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్ గా ప్రభుత్వమే మద్యం అనేది అమ్మడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వానికి ఆదాయం అనేది వచ్చింది. ఆదాయం వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా దానిలో ఎట్లా కరప్షన్ జరుగుతుంది అనేది మనం ప్రూవ్ చేయగలం, చేయనీకి రాదు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు వచ్చేసి ఏదైతే వీళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేయాలని చూస్తే అధికారులకు కూడా ప్రాబ్లం అండి. ఎందుకంటే అప్పుడు అధికారులు కూడా ఈ పాలసీలు ఏదైతే భాగస్వామ్యం ఉంటారు కాబట్టి దాంట్లో ఏమైందంటే ఇప్పుడు అధికారులు కూడా తప్పు చేసినట్టుగా. అప్పుడు ఏమైంది, అధికారులు ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేయరు బేసికల్గా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సపోర్ట్ చేసి ఏమైందంటే అధికారుల ఉద్యోగాలు అనేది పోతాయి కాబట్టి వాళ్ళు ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేసే అవకాశం అనేది ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కూడా దీనికి ప్రిపేర్ అయ్యే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పారు, నేను జైలుకి వెళ్ళినా కానీ సిద్ధమే అని ఆల్రెడీ వాళ్ళు చెప్పేశారు. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే అంత తొందరగా అనేది అరెస్ట్ అనేది జరగదు. ఒక అరెస్ట్ జరిగిందంటే అది వైఎస్ఆర్సీపీకి ఫెచ్చింగ్ అయితే తప్ప కూటమి ప్రభుత్వానికి అంత ఫెచ్చింగ్ అనేది కాదు. దానివల్ల వ్యతిరేకతని ఎక్కువగా గెయిన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఆల్రెడీ ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అరెస్ట్ జరగడం వల్ల ఇంకొక కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. జగన్ గారి మీద సింపతి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి ఏమవుతుంది అనేది చూద్దాం. మరి నాకు తెలిసినంత వరకు అయితే ఇది 2-3 రోజుల్లో తెలుస్తుంది మనకి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.